ఈరోజు మనం కణాల పరిమాణం గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు జీవులన్నీ కణాలతోనే నిర్మితమై ఉంటాయని. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా! మరి ఏనుగులోని కణాలు మనిషిలోని కణాల కంటే పెద్దగా ఉంటాయా? లేదా ఎలుకలోని కణాల కంటే పెద్దవిగా ఉంటాయా? సమాధానం ఇవేవి కాదు. జీవి పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని కణం యొక్క పరిమాణం మీద కాదు. అంటే ఏనుగు పెద్దదిగా ఉందంటే దానిలో ఎక్కువ సంఖ్యలో కణాలు ఉన్నాయని అర్థం అంతే. మరి ఈ కణాలు ఎంత చిన్నవి? వీటిని మనం ఎలా కొలుస్తాం? సాధారణంగా మనం బట్టలనైతే మీటర్లలో, అదే చిన్న వస్తువులనైతే సెంటీమీటర్లలో లేదా మిల్లీమీటర్లలో కొలుస్తాం. కానీ కణాలు మాత్రం కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వాటిని లెక్కించడానికి కొలతలు ఉపయోగిస్తాం. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు మనకు మన స్కేల్ మీద కనిపిస్తుంది కదా! అదే 1 మిల్లీమీటర్ అంటే 1000 మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు. అలాగే 1 మైక్రోమీటర్ అంటే 1000 నానోమీటర్లు. కణాలను మనం ప్రధానంగా మైక్రోమీటర్లలోనే కొలుస్తాం. ఇప్పుడు మనం అతి చిన్న కణాలని చూద్దాం. వీటిని మనం కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. బ్యాక్టీరియా కణాలు అతి చిన్నవి. అతి చిన్న బ్యాక్టీరియా కణం పరిమాణం 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి ఎంత చిన్నవంటే ఒక సూది మొన మీద కొన్ని లక్షల బ్యాక్టీరియాలు పట్టేస్తాయి. మరి మన శరీరంలోని కణాల మాట ఏంటి? మనుషుల్లో ఉండే కాలేయ కణాలు అంటే లివర్ సెల్స్ మరియు మూత్రపిండాల కణాలు కిడ్నీ సెల్స్ బ్యాక్టీరియా కంటే కొంచెం పెద్దవి. వీటి పరిమాణం సుమారు 20 నుండి 30 మైక్రోమీటర్ల వరకు ఉంటుంది. బ్యాక్టీరియాతో పోలిస్తే ఇవి పెద్దవే అయినప్పటికీ వీటిని కూడా మనం నేరుగా కంటితో చూడలేము. మైక్రోస్కోప్ తప్పనిసరిగా ఉండాలి. అయితే కణాలన్నీ కంటికి కనిపించకుండానే ఉంటాయా? కాదు. కొన్ని కణాలను మనం కంటితో చూడొచ్చు. ఉదాహరణకు పక్షుల గుడ్లు. ఆస్ట్రిచ్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. దీని పరిమాణం సుమారు 17 సెంటీమీటర్ల పొడవు, 18 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది ఎంత పెద్దదంటే దీన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. అలాగే మన శరీరంలో ఉండే నాడి కణం నర్వ్ సెల్. ఇది పొడవులో చాలా పెద్దది. ఇది సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా! ఒక కణం దాదాపు 1 మీటర్ పొడవు ఉండడం. అవును. ఇప్పటి వరకు మనం మైక్రోమీటర్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ టెక్స్ట్ బుక్‌లో నానోమీటర్ అని కూడా ఇచ్చారు కదా! అదెక్కడ వాడతారంటే కణం లోపల ఉండే చిన్న చిన్న నిర్మాణాలు అంటే వైరస్లు మరియు డీఎన్ఏ వంటి వాటిని కొలవడానికి నానోమీటర్లను వాడుతారు. గుర్తుంచుకోండి, 1 మైక్రాన్ అంటే చాలా చిన్నది. అలాంటి 1 మైక్రాన్ సమానం 1000 నానోమీటర్లకు. అంటే కణాల ప్రపంచం ఎంత సూక్ష్మమైనదో అర్థం చేసుకోండి. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? కణాల పరిమాణం అనేది ఆ జీవి సైజుని బట్టి ఉండదు. ఆ కణం చేయవలసిన పనిని బట్టి దాని ఆకారం మరియు పరిమాణం ఉంటాయి. నాడి కణం సమాచారాన్ని మోసుకెళ్ళాలి కాబట్టి అంత పొడవుగా ఉంటుంది. బ్యాక్టీరియా వేగం విస్తరించాలి కాబట్టి చిన్నదిగా ఉంటుంది. ఇది కణాల యొక్క అద్భుతమైన ప్రపంచం.